బుద్ధుండాల, పొద్దున్న అవుతుంది టైం, నిద్రలేద్దామన్న ఆలోచన కూడా లేదు. ఆరే కదమ్మా, ఎందుకు నస పెడతావు? చెప్పు విరిగిపోతుంది అదవా, నిద్రలే ఫస్ట్. అమ్మా నన్నే నా తిట్టేది? అర్థమైందిలే, నన్నే. మా ఏంటమ్మా వీడు 10 అయినా ఇంకా పందిలా పడుకున్నాడు? పోనీ లేవే, కాలేజీకి వెళ్ళే పిల్లవాడు రాత్రి అంతా అలసిపోయి చదివి పడుకున్నాడు, కొంతసేపు పడుకొని. ఛీ, మేమంతా వెళ్ళాం కదా. మా అమ్మ సూపర్. చా, జాబ్ లేకపోతే ఇంట్లో కూడా వాల్యూ లేదు. అమ్మా బయట వెళ్తున్నావు, ఒక 500 ఉంటే ఇవే. అమ్మా 5 ఉందని చెప్పి 500 నోట్ అనుకుంటున్నామేమో, ఇది 50 రూపాయలే. ఏం పని చేస్తున్నావు? నీకు 500 ఇవ్వాలి, 50 రూపాయలు చాలే, అది కూడా వద్దపోతే ఇచ్చేయి. అమ్మా కాలేజ్కి వెళ్తున్నా, ఒక 50 రూపాయలు ఇవే. కాలేజీకి వెళ్ళే పిల్లోడు 50 రూపాయలు ఏం సరిపోతాయి? ఇందా 500 తీసుకో. థ్యాంక్స్ అమ్మా. బావా మా ఇంట్లో మరీ దారుణంగా తయారయ్యారా. మా అమ్మని 500 అడిగితే 50 రూపాయలు ఇచ్చిందిరా. మీ ఇంట్లో నాయనరా బాబు, మా నాయన 10 రూపాయలు ఇచ్చి 10 రోజులు ఖర్చు పెట్టుకోమంటున్నాడు. నేను ఎవరు చెప్పుకోవాలి? పోన్లే, మా అమ్మే దేవత. అదేం లేదు కానీ, ఎందుకు అవిగాడు ఎక్కడరా, కనిపించేది లేదు. అవునరా, చాలా రోజులు వాడు కనిపించి. పాల ప్యాకెట్, కొత్తిమీర ఏదో మర్చిపోయినానే, కరివేపాకు మర్చిపోయినా. చా చూసాంలే, రారా. వస్తానరా, దూరం నుంచి మీరా కదా అని కన్ఫ్యూజ్ అయ్యా. ఏయ్ హాయ్ రా. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? అంటే మా నాన్న నీకెట్టో పని లేదు కదా, ఇంట్లో పనులైనా చేయరా అన్నాడు రా, అందుకే ఫ్రీగా ఉంటుందని లుంగి కట్టుకొచ్చా. సర్లే, సిగరెట్ ఉందా? ఎక్కడ? వీడేనాయనరా? బీడీ ఉందిరా, కావాలా? రే బావా, సిగరెట్ ఉందా? ఏయ్ సిగరెట్ అంటారా చీప్గా? టేక్ ద ప్యాకెట్ మ్యాన్. మీ ఇంట్లో అయినా నయంరా బాబు, 10-20 ఇస్తారు. మా ఇంట్లో మరీ దారుణంగా ఉంది. పాల ప్యాకెట్లో 2 రూపాయలు, కొత్తిమీర కట్లు రూపాయి ఎత్తుకోవాల్సి వస్తుంది. సరే ఇప్పుడే పెట్టే వస్తా. వీడి పరిస్థితి మరీ దారుణంగా ఉందిరా కదా. అబ్బో, ఈరోజు కూడా రాలా. అరే ఫోన్లో నెట్ ఉందా? నీకేరా 4 కంపెనీలో ప్లేస్ అయ్యావు, అప్పట్లో కాలేజీలో ఫ్లెక్సీలు. అంటే ప్లేస్ అయిన మాట నిజమే కానీ ఒక్కటి కూడా కాల్ లెటర్ రాలేదురా. దానికి నా ఫోన్ ఎందుకురా? అంటే నా ఫోన్ 4 నెలల నుంచి సర్చ్ రావట్లే, నీ ఫోన్ ఇస్తే సర్చ్ వస్తుందేమో అని. ఎవడు బాధలోడివి. అరే వీడి దాంట్లో నెట్ లేనట్టుంది. రే నెట్ ఉందా? అరే ఇంతకీ ప్రసాద్ గారు ఏం చేస్తున్నాడు? వాడు టీసీఎస్లో జాబ్ చేస్తాడు కదరా. అవునా? మరి నాకు టాటా అని చెప్పాడు. 2 ఒకటేరా యదవా. ఒరే వాడు రమేష్ ఏం చేస్తున్నాడు రా? వాడు ఎంఎస్ కోసం యూఎస్ వెళ్ళిపోయాడు రా. చీదీనా మా బతుకు, మనం తప్ప అందరూ బాగానే బతుకుతున్నారు కదరా. ఒరే వాడరా ప్రశాంత్ గాడు, 20 బ్యాక్లాగులు ఉన్నాయి, వాడేమయ్యాడ్రా? వాడు క్యాంటీన్లో సప్లై చేసుకుంటాడా? కాదురా, వాడు రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటాడా. ఎవడాడు? ప్రశాంత్ గాడ్రా. అవునరా. మీరేనా? ఎవరు అనుకున్నా, వస్తున్నా. వాడేరా. వాడే. హే హాయ్ బడీస్. మళ్ళీ
ఒరే కార్లో వచ్చావు, కార్ డ్రైవర్గా పనిచేస్తున్నావా? నో మ్యాన్, ఐఎమ్ ద ఓనర్. అవునా? మరి నీకు 20 బ్యాక్లాగులు ఉన్నాయి కదరా, ఎలా రా? అంటే అన్ని సబ్జెక్టులు ఒకేసారి క్లియర్ చేశాను. హోండా వాళ్ళు పిలిచి జాబ్ ఇచ్చారు, హోండా కార్ ఇచ్చారు, ఆ? హోటల్ అంటే హోమ్ ఇచ్చారు. ఇలా కూడా జాబ్లు ఇస్తున్నారా? అయితే ఇంకేంటి మరి, మీరు ఇక్కడే ఉంటారా? మాకు పెద్ద పీకి పని ఏం లేదులే. సరే నేను వెళ్ళొస్తాను. మళ్ళీ రాక. ఏంటి? అదే మళ్ళీ ఇది రాని రోజు అంటున్నా. ఏయ్, వీడి గురించి వదిలే కానీ శరణ్య ఉండాలి కదరా, ఆ పిల్ల ఏం చేస్తుంది? అవునరా, ఉండి ఫోన్ చేద్దాం. హలో. శరణ్య, నేను కార్తిక్ని. హే హాయ్, హలో కార్తిక్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనా? నువ్వే. నేనా? అది తెలుగు మ్యాట్రిమోనీలో ఏ అబ్బాయి బాగున్నాడా అని సెలెక్ట్ చేస్తున్నా. ఓ, అనవసరంగా ఫోన్ చేస్తున్నా దీనికి. హలో, లైట్లే. ఈ అబ్బాయి బాగున్నాడా? ఈ అబ్బాయి బాగున్నాడు. వీళ్ళ గురించి వదిలేలే కానీ, అబ్బో నిన్న మహి వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద పండగ చేశారో తెలుసా? ఎందుకు చేశారో తెలియట్లేదురా. పండగ బొంగ, వాడు ఎంఎన్ పాస్ అయ్యాడంట. వాడు కూడా పాస్ అయిపోయాడా? 5, 10, 15, 2000, 2000. అబ్బాబాబా, ఆడి చేతిలో డబ్బులు కలకలాడుతున్నాయిగా. రే పవన్, వస్తానా? బాగా సంపాదిస్తున్నట్టున్నావుగా, డబ్బులు కలకలాడుతున్నాయి. సంపాదన బొంగ, 10 బ్యాక్లాగ్లు ఉన్నాయి. సప్లీ ఫీజు కట్టడానికి వెళ్తానా? బావా ఒక సెకండ్ రా. అరే ఫీజుకి కొంత తక్కువైంది, ఏమన్నా అరేంజ్ చేస్తావా? రే మూతం కూర. అవునరా. దేవుడా. ఏం బాబు, జాబులు లేవా? ఉన్నాయి అంకుల్, మాకే ఇవ్వరంట. అదేంటి, 2 నెలల ముందే మా అబ్బాయి జాబులో జాయిన్ అయినాడే. మాకు అందువే అంకల్ వస్తుంది. ఈ నెల ముందు కూడా ఇదే మాదిరి చెప్పారు కదా బాబు మీరు. హలో అమ్మ చెప్పే. శ్రీను, ఎక్కడున్నావురా? నేనా? ఇప్పుడే రవి వచ్చాడమ్మా, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేద్దామంటే వెళ్తున్నాం. రే రవి నా పక్కనే ఉన్నాడురా. హలో 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 హలో, వీడైపోయాడు. హలో హలో, కొంచెంసేపు కూర్చున్నా మాట్లాడదాం. సరే ఆంటీ. రవి, టిఫిన్ చేస్తావా మా బాబు? అంటే నాకు వంట రాదా ఆంటీ? ఓ వద్దంటీ. వాడు ఇంకా మారడమ్మా. నువ్వు చూడు, ఇప్పుడే జాబ్ తెచ్చుకున్నావు, చక్కగా జాబ్ చేసుకుంటున్నావు. కంగ్రాట్స్ మా. నాకా రాలేదు కదా ఆంటీ. ఓ ఇలా బుక్ చేసావా? అంటే మొన్నే వచ్చిందా ఆంటీ? అంటే ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తుందా ఆంటీ? అంటే మీరేదో బిజీగా ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ వస్తానంటీ. సచ్చినా బీటెక్ తర్వాత ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళకూడదురా బాబు. మా అబ్బాయి అంత కాకపోయినా మీరు ఏదో ఒక చిన్న పని చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఆనందిస్తారు. ఏంట్రా దగ్గరకు వస్తున్నావు? దూరం తిరుగు. రే బావా, నేను రా. ఇంకోసారి ఇక్కడికి వచ్చి చంపేస్తా. మీరు చెప్పండి అంకుల్. మీరు ఖాళీగా ఉండటం. రేయ్, నేనేం చేస్తా నీకెందుకు రా? దూరం పో. మీరు చెప్పండి అంకుల్. అంటే బాబు, ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావా? దమ్ము ఉంటే గట్టిగా చెప్పు. మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి అంకుల్. మీరు కంగారుగా ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ వస్తాను. పోయిరండి. వీడెవడు రా మళ్ళీ? ఏం బాబు ఖాళీగా ఉండారా? నువ్వు ఆగరే సార్, నేను మాట్లాడతాను. నేను జాబ్ తెచ్చుకొని రెడీ అవుతాను. మీ కూతురు నుంచి పెళ్లి చేస్తారా? అదే రమ్య ఉంది కదా మీ కూతురు, చేస్తారా? ఎందుకు ఇస్తాం, ఇయ్యాం కదా. అలాంటప్పుడు మీకు ఎందుకు అంకుల్ మేము ఏం చేస్తే? వెళ్ళండి అంకుల్, వెళ్ళి పని చేసి. జాబులు లేవు కానీ బిల్డప్లు. ఈడ అయిపోయాడు రే, రా ఎక్కడ చెయ్. ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నాం. రే ఆఫీస్కి పోయేస్తా. హాయ్ రా. బాయ్ రా. బాయ్. ఏమైనా వీడు కష్టపడి చదివాడరా, 70% తెచ్చుకొని మంచి జాబ్ కొట్టాడు. అవునరా, వాడు ఎప్పుడు అందరిలాగా మనల్ని ఇన్సల్ట్ చేయలేదురా ఒక్కసారి కూడా. ఆఫీస్ 9 గంటలకైతే 6 గంటలకే వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళ వల్ల. మరి అందుకే పెళ్లి చేసుకోమనేది. మా పెళ్ళి 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 అంత ఇష్టంగా ఉంటే నువ్వే చేసుకో మళ్ళీ.
అంకుల్ మొన్నిచ్చిన డ్రెస్ రెడీ అయిందా? ఇస్తానులే కానీ చదువు అయిపోయింది కదమ్మా, పెళ్ళి ఎప్పుడు? నీకెందుకురా ఎదవా, ఒకరోజు ఫ్రీగా భోజనం చేయొచ్చనా? చెప్తాను అంకుల్, నాకు కుదిరిన తర్వాత ఫస్ట్ మీకే చెప్తా. ఏం పిల్లలు ఏంటో. హే హాయ్. ఇది వస్తుంది ఏంట్రా? ఇది వచ్చి జాబ్ గురించి అడుగుతుందేమో. అందరు కలిసి ఒకే కంపెనీ పేరు చెప్పాలి. డన్. హాయ్. హాయ్. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? హెచ్సిఎల్. విప్రో. ఏంటి? విప్రో. సిటిఎస్. టాటా కన్సల్టెన్సీ. సప్లీ. అదే సర్వీస్. ఓ, మీకు జాబ్లు వచ్చాయే, ఇంకా బేవస్గా తిరుగుతున్నారనుకున్నా. రే బావా, మీరు ఎలాగ ఖాళీనే కదరా, రండ్రా క్యాంటీన్ పోదాం. అయిపోయారు ఎదవలు. అంటే వాడు కొలిక్. థూ ఎదవల్లారా, మీరు మారలేదా ఇంకా? బావా ఇక్కడ ఉంటే ఎవడో ఒకటి వస్తున్నాడు కానీ క్యాంటీన్ పోతారా? అదే బెస్ట్. పదరా బాబు, ఈ బీటెక్ వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలరా. ఏం తింటావురా? గోబీ నూడిల్స్, గోబీ ఫ్రైడ్ రైస్. రండమ్మా రండి. రండి. గోబీ మంచూరియా, గోబీ నూడిల్స్, గోబీ ఫ్రైడ్ రైస్. ఏం కావాలి? రే ఆఫీస్కి పోయేస్తా. బాయ్. ఆ రోజుల్లో వీళ్ళు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే. అమ్మని అమ్మ దొరికిపోయినాం రా. రే నేను ఇన్స్పిరేషన్ తీసుకోవాలని ఇప్పుడే రా అనుకున్నావు. అంటే బీటెక్లో స్లిప్పులు పెట్టి బట్టి కొట్టొచ్చాం కదా, కాబట్టి 70% వచ్చినా ఏ కంపెనీకి వెళ్ళినా జాబ్ ఇవ్వట్లేదు. సో టాలెంట్ కూడా ఉండాలి కదా. ఎదవా, నువ్వు ఇచ్చిన స్టాక్ ఆడ ఆల్రెడీ కింద పడిపోయాడరా. ఇంకోసారి బీటెక్ అయిపోయినా ఎవరన్నా మీరు జాబ్ లేకున్నారా, ఖాళీగా ఉన్నారా, రోడ్ల మట్టి తిరుగుతున్నారు అంటే మాత్రం నరికేస్తా. రే ఆడియన్స్ మీద అంత ఫ్రస్ట్రేట్ అవ్వకూడదురా. ఏం లేదండి, ప్రతి ఒక్కరికి ఏదో టైంలో జాబ్ వస్తుంది. పర్సంటేజ్ చూసి టాలెంట్ డిసైడ్ చేయకూడదు అనేదే మా ఓడి ఉద్దేశం. అంతే కదరా? అంతే. దిస్ కాల్ బీటెక్ ఫ్రస్ట్రేషన్.